అందరికీ నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ అమరావతిపై నిజంగా బురద చిమ్మే వ్యాఖ్యలు చేశారనే చెప్పాలి. అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అదే దారిలో వెళ్ళారు. అయితే ఇప్పుడు ఈ వరుస ప్రెస్ మీట్లు అసలు ఎలా చూడొచ్చు, ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి జూమ్ లో డివిఎస్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. వెల్కమ్ చెప్తాం. హలో సార్. నమస్తే. నమస్కారం సార్. ఎస్ సార్, ఇప్పుడు ఈ వరుస ప్రెస్ మీట్లు పెట్టడానికి గల కారణాలు ఏంటి సార్? అట్లానే వీళ్ళు అమరావతి మీద బురద చిమ్మే ప్రయత్నాలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు? వదల అమరావతి వదల ఏంటది? ఏదో సినిమాలో వదల బొమ్మాలి వదల. ఏం సినిమా అది? అరుంధతి సార్. అందులో పశుపతి, ఇది అమరావతి. ఇక్కడ పశుపతి జగన్మోహన్ రెడ్డి. వదల అమరావతి వదల అంటున్నారు. ఎందుకు అమరావతిపై ఇంత కక్ష పెట్టారు? అధికారంలో ఉన్నప్పుడు నాశనం చేశారు, రైతుల మీద కేసులు పెట్టారు, మహిళల పైన కేసులు పెట్టారు, కొట్టారు, కడుపులో బూట్ కాలేసి తొక్కారు, ఎస్సీ ఎస్టీల పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. అంత హింస తట్టుకుని ఇవాళ అమరావతి గెలిచింది. ఇవాళ అమరావతి చట్టబద్ధత వస్తుంది. అంటే కేంద్ర కేబినెట్ నరేంద్ర మోడీ అధ్యక్షతన అమరావతి చట్టబద్ధత ఇస్తుంది. ఇక అమరావతిని కదిల్చలేం భవిష్యత్తులో అనేటటువంటి కడుపు మంట. ఇప్పుడు కేంద్ర కేబినెట్ చట్టబద్ధత ఇస్తోంది, పార్లమెంట్ కూడా ఇది ఆమోదిస్తుంది. ఇలాంటివి జరుగుతుంటే నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు? అసలు రాజ్యాంగంలో రాజధాని అనేదే లేదంటాడు. రాజధాని అనే పదం అంట రాజ్యాంగంలో లేదంట. రాజ్యాంగ నిపుణుడు చెప్తాడు. ఈ నాని ఫాల్కీ వాళ్ళ చెప్తాడు. ఎవరు ఇతను ఏమనాలా? జగన్ ఫాల్కీ వాళ్ళ అనాలా? రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదు. మరి 29 రాష్ట్రాలకి రాజధానులు ఎందుకున్నాయి? ఇప్పుడు ఢిల్లీ దేశ రాజధాని అనే విషయం తెలుసా లేదా? ఇవన్నీ రాజధాని. రాజ్యాంగంలో గ్రామం గురించి ఉంటుందా? రాజ్యాంగంలో సిటీ గురించి ఉంటుందా? క్యాపిటల్ గురించి లేదంటానికి ప్రజల గురించి ఉంటుంది, హక్కుల గురించి ఉంటుంది, ఆదేశ సూత్రాలు ఉన్నాయి. అంటే ఇతనికి తెలుసో లేదా ఒక విషయం? ఆర్టికల్ 3 ఉంది రాజ్యాంగంలో. ఏంటి? ఈ రాష్ట్ర విభజన జరిగింది దాంతోనే, ఆర్టికల్ 3 ద్వారా. ఆర్టికల్ 3లోనే రాజధాని అనేది కూడా ఇచ్చారు. రాష్ట్ర విభజన చేసే హక్కు కేంద్రానికి ఉంటుందంటూ ఆర్టికల్ 3 ఇస్తూ ఆ రాష్ట్రానికి ఒక రాజధాని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు విభజన చట్టం వచ్చింది కదా, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. దానిలో మరి క్యాపిటల్ అనే పదం ఉందా లేదా? దానిలో కూడా లేదంటాడా? విభజన చట్టంలో రాజధాని గురించిన నిర్వచనం లేదంటాడా? నేను అంటోంది అదే. ఏది అది? ఆఫ్ నాలెడ్జ్ అనాలా, లేదు ఒక మూర్ఖత్వమా? రివర్ బేసిన్ అంటాడు, దాని మీద గొడవ. ఏది? రివర్ బెడ్ ఏంటి, రివర్ బేసిన్ ఏది, రివర్ బ్యాంక్ ఏది, ఏమీ తెలియదా జగన్మోహన్ రెడ్డికి? ఇలాంటి వాడిని ముఖ్యమంత్రి చేసుకున్నామా? ఇప్పుడు నది ఒడ్డున అనేక నగరాలు, నది ఒడ్డున నాగరికతలు. ఇప్పుడు లండన్ ఎక్కడుంది? థేమ్స్ నది ఒడ్డున కాదా? మాస్కో ఎక్కడుంది? మాస్కోవి నది ఒడ్డున కాదా? హైదరాబాద్ ఎక్కడుంది? మూసీ నది ఒడ్డున కాదా? ఇప్పుడు కోల్కత్తా లేకపోతే ముంబై, చెన్నై అసలు సముద్రపు ఒడ్డున ఉన్నాయి. నది ఒడ్డున నగరం కట్టకూడదు అంటాడు. అసలు నగరం పుట్టేదే నది ఒడ్డున. విజయవాడ ఎక్కడుంది? అంటే జగన్మోహన్ రెడ్డి సరే, ఆయన నాలెడ్జ్ గురించి మనకు అనవసరం, జనానికి కూడా తెలుసు. ఇతనేదో పెద్ద పుడింగి కదా. ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి. ఈయన పెద్ద జర్నలిస్ట్ గా పనిచేశాడు. ఇప్పుడు సాక్షికి ఆయన ఎడిటోరియల్ బోర్డులో ఉన్నాడు, ఆయనే ఒక డైరెక్టర్ ఏదో ఉంది. అతను ఏమంటాడు నిన్న? ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం అంటున్నాడు. ఇప్పుడు ఎల్లో మీడియా అనేవాళ్ళు నిన్నటి దాకా, ఇప్పుడు ఈ TV5 అనో లేకపోతే ABN అనో ఈటీవీని వీళ్ళని పత్రికల్ని ఎల్లో మీడియా వదిలేసి ఈయన కొత్త పదం వాడాడు నిన్న. ఏమని? ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం అంట. ఇప్పుడు ఈ చెప్పేటటువంటి ఈ మీడియా, ఇప్పుడు మనం చెప్పుకున్న 3 ఛానల్స్ లో మరి గుండెపోటు అని హత్యలు అన్నాయా?
కిరాతకంగా నరికి చంపి గుండెపోటుగా చిత్రించేది ఏ మీడియా? చెప్పు, ఏ మీడియా? అది కదా ఆర్గనైజ్డ్ టెర్రరిజం మీడియా. అవును. ఇప్పుడు దళిత డ్రైవర్ ని కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేసి ఆ? అతను అసలు ఏమీ చెయ్యలేదు, అతనికి సంబంధం లేదు, శుద్ధపూస, సౌమ్యుడు, మంచోడు అనే మీడియా ఏ మీడియా? ఎస్ సార్. సార్ అయితే ఇప్పుడు అసలు ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం అంటే అది కదా. ఆ? ఎస్ సార్, ఇలా బురద దిమ్మే ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ ప్రజలు నమ్ముతారంట. ఇవాళ ఎందుకు ఇంత కడుపుమంట ఎస్. అంటే ప్రధాని మోడీ వచ్చారు, 63,000 కోట్లతో ఇవాళ అక్కడ రోడ్లు, ప్రాజెక్టులు, భవనాల నిర్మాణం వేగంగా జరుగుతోంది. వేలాది కార్మికులు అక్కడ పనులు చేస్తున్నారు. అందుకని ఇవాళ ఈ కడుపుమంట. అమరావతిలో రోడ్లు వేస్తే వీళ్ళకి ఎందుకు అంటున్నా? ఇప్పుడు నిర్మలా సీతారామన్ వచ్చారు, కేంద్ర ఆర్థిక మంత్రి వచ్చి 15 బ్యాంకులకు అక్కడ భూమి పూజ, శంకుస్థాపనలు చేశారు. ఇదే ఫైనాన్స్ సిటీ అన్నారు. ఆ? అంటే ఏంటి? ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ వస్తుంది, ఒక 3-4 నెలల్లో అది కంప్లీట్ అయిపోతుంది క్వాంటమ్ వ్యాలీ. 180 రోజుల్లో క్వాంటమ్ వ్యాలీ కంప్లీట్ చేయటం తట్టుకోలేకపోతున్నారా? ఇప్పుడు వదల అమరావతి వదల అని ఎందుకు ఇట్లా? ఇప్పుడు ఇవాళ నిన్న జగన్మోహన్ రెడ్డి, ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు మాట్లాడిందంటూ ఒక కామన్ పాయింట్ ఉంది. ఏంటి? విజయవాడ గుంటూరు మధ్య రాజధాని కట్టుకోండి కావాలంటే అంటున్నారు. ఈ ఈ ఈ బుద్ధి మీరు సీఎం గా ఉన్నప్పుడు ఎందుకు లేదు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఆ పని చేయొచ్చు కదా. ఇప్పుడు 29 గ్రామాలు అవి మునిగిపోతాయి, నేను అక్కడ కట్టను, విజయవాడ గుంటూరు మధ్య కడతాను అని అక్కడ ఎందుకు కట్టలేదు? ఇప్పుడు ఈ ఋషికొండ ప్యాలెస్ లాంటిదే అక్కడ కట్టే బదులు విశాఖలో ఇక్కడ కట్టచ్చు కదా, ఇక్కడ రోడ్లు వేయచ్చు కదా. అంటే నువ్వు 5 ఏళ్ళు సీఎం గా ఉన్నప్పుడు విజయవాడ గుంటూరు మధ్య కట్టకుండా ఇప్పుడు మీరు కట్టండి అని సలహా ఇవ్వడం అంటే, అంటే ఆయన కడతాడు, నువ్వు కోలేస్తావా? ఇప్పుడు చంద్రబాబు కడతాడు, నువ్వు పాడు పెడతావా? ఆయన కట్టినయని నువ్వు పాడు పెట్టావు కదా. ఆ టిడ్కో ఇళ్ళు కడితే వాటిల్లో కరోనా పేషెంట్లను తీసుకెళ్లి పెట్టాడు, వాళ్ళకేదో అక్కడ చికిత్స ఇస్తున్నా అని చెప్పి వాళ్ళేం పారిపోయారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న మాట్లాడుతూ ఏమంటాడు? రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని చంద్రబాబు ఖండించలేదు అంటే రేవంత్ చెప్పింది నిజమే, ఆ క్లోజ్డ్ డోర్ చీకటి ఒప్పందం నిజమే అంటాడు. ఇప్పుడు కేసీఆర్ మాటల్ని జగన్మోహన్ రెడ్డి ఖండించాడా? ఆ రోజు కేసీఆర్ కూడా ఏమని, నేనే జగన్ కి చెప్పాను పోలవరం మరి ఒక అడుగు తగ్గించుకోమన్నాను, తగ్గించుకోవడానికి ఒప్పుకున్నాడు అని చెప్పి కేసీఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణ శాసనసభలో చెప్పాడు. మరి జగన్ ఖండించాడా? జగన్ ఖండించలేదు కాబట్టి కేసీఆర్ చెప్పింది నిజమే అని సజ్జలు ఒప్పుకుంటాడా? అంటే వీళ్ళేమో గోతులు దవ్వుతారు, నీతులు చెప్తారా? ఇప్పుడు మీకు నీతులు చెప్పే నైతికత మీకు ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి అయినా సజ్జల రామకృష్ణారెడ్డి అయినా ఏదైనా ఫ్రస్ట్రేషన్ మాత్రం పీక్ వెళ్ళింది. ఏది? అమరావతిలో పనులు ముమ్మరం కావటం వీళ్ళకి కడుపులు నొప్పి, అపెండిసైటిస్. 24 గంటలు ఇప్పుడు వీళ్ళకి ఆపరేషన్ చేయకపోతే ధమాల్, అంత కడుపు నొప్పితో గిల్ల 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 కొట్టుకుంటున్నారు అన్నమాట. వీళ్ళ కడుపు నొప్పి మరి ఆపరేషన్ చేయాల్సిన డాక్టర్లు ఎవరు? చంద్రబాబా, మోడీగా, లేకపోతే జనమా? తొందరగా ఆపరేషన్ చేయండి నాయన. ఓకే సార్, థ్యాంక్ యూ.